ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. అవును, ఆయన ప్రత్యక్షపు వాక్కు మన జీవితాలకు శక్తిని దయచేస్తా ఉంది, విడుదలను దయచేస్తా ఉంది, సమాధానమును దయచేస్తా ఉంది. ప్రతి ఉదయము ఆయన వాక్కుతో మన దినచర్యను ప్రారంభించుటలో గొప్ప ఆశీర్వాదము ఉన్నది. రండి, ఏ పరిస్థితులను బట్టి చింతించక దేవుని వాక్యము ధ్యానించుటలో గొప్ప శక్తిని పొందుకుందాము. పరిశుద్ధ గ్రంథములో రోమాపత్రిక 8వ అధ్యాయము 38, 39 వచనములను ధ్యానం చేసుకుందాము. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవి అయినను రాబోవునవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనను మన ప్రభువైన క్రీస్తు యేసునందలి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరవని రూఢిగా నమ్ముచున్నాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలము అవును మరి మానవుని యొక్క జీవితంలో ప్రతి ఉదయము కూడా అవును మన మరణ పడకల మీద నుంచి మనలను లేవనెత్తుతున్న దేవుని యొక్క వాక్కు మనకి ప్రత్యక్షపరచబడి ఉన్నది. ఎంతో మంది జీవితాలలో మరణ భయం, రోగ భయం, భవిష్యత్తు గురించిన భయం, ఇప్పుడు ఏమి సంభవిస్తుందో, అవును రాబోయే వాటి విషయంలో పరిస్థితులను బట్టి ఎన్నో భయాందోళనల చేత నెమ్మది లేని అనుభవము, ధన సమృద్ధి ఉన్నప్పటికీ, కలిమి ఉన్నప్పటికీ, మరి అన్నీ ఉన్నప్పటికీ కూడా ఏదో తెలియని భయము వారిలో ఉంటూ ఉన్నది. కానీ దేవుణ్ణి ప్రేమించేవారు అవును ఈ విధంగా సెలవిస్తూ మరి భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను, అవును ప్రియ దేవుని బిడలారా, ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా కూడా దేవుని ప్రేమ నుంచి మనలను ఏది వేరు చేయదు, చేయనేరదు అని రూఢిపరుస్తూ భక్తుడు వ్రాస్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, అపోస్తుడైన పౌలు అవును ఒకప్పుడు దేవుని ఎరుగని అనుభవంలో అంటూ ఉన్నాడు, ఒకప్పుడు నేను దూషకుడను, హింసకుడను, హానికరుడను, కానీ మరి దేవుని యొక్క ప్రత్యక్షతను పొందుకున్న తరువాత మరి ఈ అపోస్తుడైన పౌలు అంటూ ఉన్నాడు కదా, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు నన్ను పోలి నడుచుకొనమని. ఎందుకంటే దేవుని ప్రేమలో క్రీస్తు స్వారూప్యము మనకి లభిస్తూ ఉన్నది. ప్రియ దేవుని బిడలారా, మరి దేవుని ప్రేమించుటలో అవును ఆయనను అనుసరించే అనుభవము ఈ లోకానికి మన క్రియల ద్వారా, మన నడవడిక ద్వారా, మన సాక్ష్యము ద్వారా అవును ప్రభువుని చూపించే అనుభవము మనకి లభిస్తూ ఉన్నది. మరి దేవుని ప్రేమను రుచించిన అనుభవము ఏ పరిస్థితులను కూడా మనలను మరి కృంగచేయవు. మరణమైనను జీవమైనను ఎత్తైనను లోతైనను రాబోవునవైనను, అవును ప్రియ దేవుని బిడలారా, కరువైన ఖడ్గమైన ఉపద్రవమైన మరి రోమ మరి పరిపాలనలో దేవుని పిల్లలను సింహములకు ఆహారముగా వేసిన అనుభవము, అగ్నిలో వారిని సజీవ దహనము చేసిన అనుభవము, మరి కాలుచున్న నూనెలో వారిని పడవేసిన అనుభవము. మరి అపోస్తులుడైన పౌలు యొక్క జీవితం మరణానికి భయపడలేదు. క్రీస్తు ప్రేమ తనలో ఉన్న అనుభవాన్ని బట్టి శిరచ్ఛేదనం చేయబడినప్పటికీ, పేతురు తల క్రిందులుగా సిలువ వేయబడినప్పటికీ దేవుని ప్రేమ నుంచి వారు ఎన్నడూ వేరుపరచబడలేదు. మరి చూడండి, రాబోవునవి కూడా క్రీస్తు ప్రేమ నుంచి మనలను వేరుపరచకుండా దేవునిలో లోతైన అనుభవంలో, ఆయన ప్రేమ కలిగిన అనుభవంలో మనము జీవించాలి. ఎందుకంటే యేసయ్య ప్రతి పాపిని ప్రేమించిన దేవుడు, ప్రతి చెడిపోయిన వ్యక్తిని, అవును నశించిపోయిన వ్యక్తిని ప్రేమించిన దేవుడు. ఈ లోకము అటువంటి ప్రేమను అందించదు, ప్రేమించే వారిని ప్రేమిస్తూ ఉంది కదండి. ఒక పాపి కొరకు ప్రాణం పెట్టిన ప్రేమ యేసయ్య ప్రేమ. మరి ఒక పాపి కొరకు తన సర్వస్వాన్ని ఇచ్చివేసిన ప్రేమ యేసయ్య ప్రేమ. యేసయ్య ప్రేమలో కల్మషం లేదు, యేసయ్య ప్రేమలో స్వార్థం లేదు, యేసయ్య ప్రేమలో కపటము లేదు. ప్రియ దేవుని బిడలారా, ఆయన ప్రేమ పక్షపాతము లేని ప్రేమ. ఆయన ప్రేమ నుంచి మనలను ఏది ఎడబాపకుండా, అవును ఎంతో మందికి ఐహిక విచారాలు, భవిష్యత్తు గురించిన ఆలోచనలు,
వాటితో నిండుకొని దేవుని ప్రేమించుటలో, ఆయన ప్రేమయందు నిలిచి ఉండుటలో సాతానుడు వారిని బలహీనపరుస్తున్న మరి ఈ దినాలలో, ఈ చెడ్డ దినాలలో, ఈ దుర్దినాలలో యేసయ్య ప్రేమలో మనము నిలకడగా ఉంటూ, ఆయన ప్రేమను అనుభవిస్తూ, ఆయన ప్రేమను బట్టి ఆనందిస్తూ, ఆయన ప్రేమను అనేకులకు కూడా తెలియచేసే అనుభవములో ప్రభు మనతో మాట్లాడుతూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడలారా, రాబోయే దినాలు ఇంకా దుర్భరకరమైన దినాలు, దేవుని వాక్యము కొదువైపోయే దినాలు, దేవుని సన్నిధికి వెళ్లకుండా ఎన్నో హింసలు అవును ఉన్నప్పటికీ కూడా అగ్నికి ఆహుతి అయిపోయారే కానీ ఎన్నడూ క్రీస్తు ప్రేమకి దూరం అవ్వలేదు. అలాంటి క్రీస్తు ప్రేమ మాధుర్యాన్ని మనము కూడా పొందుకొని మన అనుభవంలో ఉంచుకొని దానిని అనేకులకు కూడా దేవుని ప్రేమను అందించే వారంగా మన జీవితాలను మార్చుకుందాం. దేవుని కొరకు శక్తివంతమైన జీవితాన్ని జీవిద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ పరిశుద్ధ నామానికి వందనాలు. అవును ప్రభువా, మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏది అయినా కూడా నీ ప్రేమ నుంచి మమ్ములను ఏది కూడా వేరు చేయలేదు ప్రభువా. తండ్రి నీకు స్తోత్రాలు. మరణము ఓడిపోయినది, మరణము తలదించుకున్నది తండ్రి. అవును, అగ్నికి ఆహుతి అయిపోయి సింహాలకు ఆహారముగా వేయబడినప్పటికీ కూడా వారి కళ్ళ ముందే వారి బిడ్డలను చిత్రహింసలతో మరి నాయన బలిగొనినప్పటికీ, నశింప చేసినప్పటికీ నీ ప్రేమను విడిచిపెట్టని భక్తుల వలె మా జీవితాలు ఉండులాగున ఈ ఉదయకాలం అవును ప్రభువా, ఈ లోకానికి పాపానికి రాజీ పడకుండా నీ ప్రేమలో నిలిచి ఫలించి విస్తరించే కృప నీ బిడలకి దయచేయమని, నీ ప్రేమలో స్థిరపరచమని, నీ ప్రేమలో ప్రభువా లోతైన అనుభవంలోనికి నడిపించమని, నీ ప్రేమ ఎన్నడూ కూడా ఏ పరిస్థితులను బట్టి కూడా నాయన నీ ప్రేమ మమ్ములను వేరు చేయదు ప్రభువా. అలాంటి అనుభవంలో నీ బిడలను ఆశీర్వదించమని, దీవించమని, నీ పోలికగా అవును ప్రభువా నీ ప్రేమ కలిగి నీ ప్రేమను ఏ విధంగా పొందుకొని మేము దీవించబడి ఉన్నామో ఈ ప్రేమను అనేకులకు చూపించుటలో మాదిరికరమైన దేవుని పిల్లలుగా మమ్ములను నిలబెట్టమని, ఈ మాటలు విన్న నీ బిడలను ఆశీర్వదించి దీవించి నీ వాక్యాన్ని బట్టి వారిని ప్రభువా నైనా లేవనెత్తమని, ధైర్యపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.